గండిపోచమ్మ ఆలయం ఏటా గోదావరి వరదల ముంపుకు గురవుతోంది. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం వద్దకు వరద నీరు భారీగా చేరడంతో గోదావరి గర్భంలోనే అమ్మవారి ఆలయం ఉండిపోతున్న పరిస్థితి ఏర్పడింది. దేవిపట్నం, సీతానగరం మండలాల కూటమి నాయకులు, గిరిజనులు పోచమ్మ ఆలయాన్ని ముంపులేడి ప్రాంతంలో పునర్నిర్మించాలని కోరుతున్నారు. ఇక ఈ మేరకు పోలవరం ఇంజనీరింగ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. రంపచోడవరం ఏజెన్సీలోని గండిపోచమ్మ పుణ్యక్షేత్రం కనుమరుగవ్వకుండా నిర్మించాలని స్థానిక ప్రజలంతా ప్రభుత్వం అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు మేము దేవపట్నం అందరూ కలిపి పోసమ్మ గండి పరివాహ ప్రాంతానికి రావాల్సి వచ్చింది. ఇక్కడ పోలవరం ప్రాజెక్టులు సర్వేగంగా జరుగుతున్నాయి. ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిపి ఇక్కడ ప్రాజెక్ట్ని పరుగులెట్టిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మా దేవపట్నం మణిహారమైన గండి పోసమ్మ తల్లి ఆలయాన్ని ఇక్కడ మిస్లీడ్ చేస్తున్నారు. ఆలయాన్ని మొదలు పెట్టట్లేదనే ఉద్దేశంతో మేము ఆ భ్రాంతితో ఉన్నాం. దేవపట్నం మండలం గిరిజన ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా మేము చెప్పేది ఒకటే, ఇప్పుడే అర్జెంటుగా ఈ దేవాలయాన్ని పనులు ప్రారంభించాలి. మేము గతంలో ఇరిగేషన్ మినిస్టర్ గారిని కలిసాం, మా పార్టీ అధ్యక్షులు పొలాల శ్రీనివాసరెడ్డి గారిని కలిసాం. అందరినీ కలిసి విన్నవించుకున్న మా ఎమ్మెల్యే గారు కూడా అనేక సార్లు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తోని మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏదైనా సరే ఈ మా దేవాలయం వెంటనే ప్రారంభం అవ్వదని, ఇక్కడ పోలవరం ప్రాజెక్టు పనులు చేసుకుని ఇరిగేషన్ శాఖ వారు ముందుకు వెళ్ళిపోతున్నారేమనే భ్రాంతితో మేము దేవపట్నం 44 గ్రామాల గిరిజనులు అందరూ కూడా ఉన్నాం. ఏదైనా అర్జెంటుగా మా యొక్క అంగీకారాన్ని మన్నించి అర్జెంటుగా ఈ తల్లి యొక్క ఆలయాన్ని ప్రారంభించాలని, ఏదైతే మేము ఈ రోజు నమూనా చూపించామో అదే నమూనాలో దేవాలయం ప్రారంభించడం వల్ల విశిష్టత ఇక్కడ బాగా ఉంటుందని, రాష్ట్రానికే మణిహారంగా అవుతుందని మా ఉద్దేశం. ఈ రోజు మేము దేవపట్నం అందరూ కలిపి త్వరితగతిని మొదలు పెట్టాలని దేవపట్నం మండలం, మా సీతానగరం మండలం ఉన్న ప్రజలందరూ కూడా రావడం జరిగింది. దేవాలయం మాకు చాలా ప్రెస్టేజ్. ఇది 44 గ్రామాలు ప్రాణత్యాగం చేసి వాళ్ళ ఏంటి మీతో మాట్లాడాలి. నిర్మాణం